హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ రోజు అయితే నేను మీకు చాలా యూస్ఫుల్ అయ్యే పౌడర్ ఒకటి చూపిస్తానన్నమాట. ఈ పౌడర్ వల్ల అయితే చాలా రకాల వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. పూర్తిగా నయం చేయొచ్చు అనేది లేదో నాకు తెలియదు, కానీ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అండి. నేను లాస్ట్ 1 month నుంచి వాడి చెప్తున్నాను అనమాట. ఇది నేను వాడకుండా అయితే ఏం చెప్పట్లేదు. సో ఇప్పుడు చూపిస్తాను. 50 grams నల్ల జీలకర్ర, 1/2 కిలో మామూలు జీలకర్ర, 1/2 కిలో సోంపు, 1/2 కిలో వాము, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని కాస్త కొంచెం చల్లారాక మిక్సీ పౌడర్ పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనము వీటిని పౌడర్ చేసుకుందాము. వీటిని పౌడర్ చేస్తూ ఏ వాటికి యూజ్ అవుతుందో కూడా చెప్తాను నేను. ఫస్ట్ అయితే మనము గ్యాస్ మీద కడాయి పెట్టుకొని వీటిని అన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ మాడిపోకుండా బాగా రోస్ట్ అయితే అయ్యేలా వేపుకుందామండి. ఫస్ట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా వేపుకోవాలి. ఇప్పుడైతే ఇలా కడాయి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఫస్ట్ అంటే అన్నీ కలిపి వేపుకోకూడదు, ఏదైనా ఫస్ట్ ఒకే రకం వేద్దాము. ఫస్ట్ అయితే నేను మామూలు జీలకర్ర వేస్తున్నాను. ఇక్కడ మామూలు జీలకర్ర వేసి దీన్ని అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటూ ఉందామన్నమాట. మామూలు జీలకర్ర అయితే ఇప్పుడు ఇంకా వేస్తాను. ఇవన్నీ కూడా నార్మల్ మసాలా దినుసులే కాబట్టి, అంటే జీలకర్ర కానీ వాము, సోంపు ఇవన్నీ నార్మల్గా దొరికేవేనండి మనకి. ఎక్కడైనా ఏ చిన్న మామూలుగా ఉంటాయి కదా సరుకుల కొట్లో కానీ సూపర్ మార్కెట్లలో కానీ అన్ని చోట్ల అయితే ఇవి మనకు దొరుకుతాయి. ఇవి కాస్ట్ కూడా అన్నీ కలిపి కూడా నాకు 260 రూపీస్ అయింది. 260 రూపాయలు అయింది. ఇది తక్కువ కాస్ట్ కూడాను. ఇవన్నీ కూడా మనము ఇంకా రోస్ట్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడైతే కడాయిలో వేసుకొని జీలకర్ర అంతా రోస్ట్ చేసుకున్నాము. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకునే చేయాలండి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోద్ది అన్నమాట ఊరికనే. ఇవన్నీ కూడా చాలా సన్నగా ఉండే వస్తువు కదా ఇదంతా కూడా. సో సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కలుపుతూనే ఉండాలి బాగా. వీటిని కలుపుకొని ఆపేస్తే అడుగు భాగంలో ఉండే జీలకర్ర అయితే మాడిపోతుంది. మాడిపోతే ఎక్కువ చేదు వస్తాయి అన్నమాట. సో మాడిపోకుండా ఇలా అయితే వేపుకుంటూ ఉండాలన్నమాట. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. చాలా టైం పడుతుంది. ఒక్కొక్క ఐటమ్ అయితే దాదాపు ఒక 10 నిమిషాలు అలా పడుతుంది అనమాట. మనమైతే నీట్గానే అట్లాగే వేపుకోవాలండి, లేకుంటే చేదు వస్తుంది అనమాట. అందుకని చెప్పి మనమైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని జీలకర్ర అంతా కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే చిటచిట అంటుందండి. ఈ చిటచిట అంటే ఇంకా జీలకర్ర ఆల్మోస్ట్ వేగిపోతుంది అనమాట. ఇంకా అన్నీ కూడా చిటచిట ఉంటాయి. ఇంకా అప్పుడు జీలకర్ర వేగినట్లు మనకి. ఇంకా కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యిందనమాట. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ మామూలుగా అయితే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంక మనం జీలకర్ర అయితే పక్కన తీసుకొని వేరే ఐటెం వేసుకుందాము. అయితే దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ వామ్ అయితే వేసుకుందాము. వామ్ ఇంకా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా త్వరగా వేగిపోద్ది అనమాట. కొంచెం ఇంకా ఒక సిమ్లో పెట్టుకునైనా వేపుకోవచ్చు, మీడియం ఫ్లేమ్ కాకుండా. అంటే మళ్ళీ మాడిపోతే చేదు అయిపోద్ది కదా, అందుకని మనం స్లోగా అయితే వేపుకోవాలి. వాము వేపుతుంటేనే ఘాటుగా తగులుతుందండి. స్మెల్ అయితేను ఎంత ఘాటుగా ఉందంటే అంత ఘాటుగా ఉంది వాము అయితేను. అసలు స్మెల్ భలే వస్తుంది అనమాట. వాము ఎప్పుడైనా స్మెల్ బాగుంటుంది కదా, వాము స్మెల్ అలాగే ఘాటుగా వస్తుంది వేపుతుంటే. చాలా ఘాటుగా ఉందన్నమాట. స్మెల్లే అద్దరిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా నేను వేరే సిస్టర్ చెప్పారు నాకు, మామూలుగా ఈ పౌడర్ని ఫిష్ కర్రీలో ఫిష్ ఫ్రైలో కూడా యూజ్ చేస్తారని చెప్పి, సరే అని చెప్పి ఒకసారి యూజ్ చేద్దామని చెప్పి నేనైతే ఫిష్ ఫ్రైలో ఏమో ఒక 2 times వాడాను, ఫిష్ కర్రీలో ఏమో ఒక 4-5 సార్లు వాడాను అనమాట. చాలా బాగుంది, ఫ్లేవర్ కూడాను టేస్ట్ బాగుంది. ఇది ఫిష్ ఫ్రైలో కూడా వాడుకోవచ్చు అండి, మీరు చెప్తున్నాను. మళ్ళీ ఎవరైనా తీసుకోవచ్చు, జెంట్స్ కానీ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ, అరుగుదలకి, మలబద్ధకంగా, ఫ్రీ మోషన్కి కానీ, డైజెస్టివ్ సిస్టమ్కి కానీ, గ్యాస్ ట్రబుల్కి కానీ, ఇంకా మనకి వెయిట్ లాస్కి కానీ, పీసీఓడికి కానీ, ఇలాగ ఎన్నో ప్రాబ్లమ్స్కి అయితే యూజ్ అవుద్ది.
కానీ అంటే పూర్తిగా నయం అవుతుందని చెప్పలేను, కాకపోతే కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. డైలీ యూజ్ చేస్తుంటే ఒకరోజు యూజ్ చేసి మనకి యూజ్ అవ్వలేదు అనుకోకూడదండి ఎప్పుడు కూడాను. నేను దాదాపు ఒక 1 మంత్ నుంచి వాడితే నాకు రిజల్ట్స్ తెలిసిందనమాట. ఇంకా అందుకని చెప్పి నేను ఫస్ట్ చేసుకున్న పౌడర్ అయితే అయిపోయిందని మళ్ళీ నెక్స్ట్ చేసుకుంటున్నాను అనమాట. అప్పుడు కూడా సేమ్ క్వాంటిటీనే తీసుకున్నాను. ఇంకా అలా చేసుకున్నాను కదా, కొంచెం నాకు బెటర్ బాగానే ఉంది. నాకైతే గ్యాస్ ట్రబుల్ కానీ అలా ఏం లేదు, బాగుంది. ఇంకా అందుకని చెప్పి నేనైతే దీన్ని మళ్ళీ అంటే మంచిదే కదా, ఇదేమి దీంట్లో మనం ఏమి కెమికల్స్ లాగా ఏం యూజ్ చేయము కదా, జస్ట్ మామూలుగా దొరికే ఐటమ్సే కదా, అందుకని చెప్పి వాడుతున్నాను అనమాట. రోజు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాను. ఇది వాటర్లో అయినా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా తినొచ్చు. నేను చూపిస్తాను మీకు. ఇక్కడ వాము కూడా అయితే ఇంక వేగిపోతుంది అనమాట. దీన్ని కూడా పక్కకు తీసుకున్నాము. ఇలాగ వేరువేరుగా ప్లేట్లలో తీసుకుంటే త్వరగా చల్లారుద్ది మనం మిక్సీ పట్టుకునేదానికి. అదే అంతా ఒక ప్లేట్లో అనుకో కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది అనమాట కూల్ అయ్యేదానికి ఇవన్నీ కూడాను. అందుకని చెప్పి నేనైతే వేరు ప్లేట్లలో అయితే తీసుకున్నాను. చూడండి ఇక్కడ ఇందాకేమో వేరే ప్లేట్లో జీలకర్ర తీసుకున్నాను, ఇప్పుడు వాము కూడా వేరే ప్లేట్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా సోంపు అయితే వేసుకుందాం వేపుకునేదానికి. సోంపు కూడా వేసుకున్నాను కదా, ఈ సోంపు కూడా అంతే మాడిపోకుండా నీట్గా అయితే వేపుకోవాలి. సోంపు కూడా టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది కదా. ఒక జీలకర్ర స్మెల్ రాదు, మామూలుగా నార్మల్గా ఉంటుంది, స్మెల్ లెస్ అనమాట. సోంపు వాము స్మెల్ అయితే మాత్రం అద్దరిపోద్దండి. మనం సోంపు మామూలుగా బిర్యానీలో వీటిలలో కూడా వేసుకుంటాం కదా ఫ్లేవర్ కోసం, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంక ఇవైతే ఏమంత చేదుగా ఉండదు. ఈ పౌడరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే వాటర్లో అంటే గోరువెచ్చని వాటర్లో అయితే ఒక స్పూన్ కలుపుకొని తీసుకోవచ్చు. ఇంకా లేదా అలవాటు పడితే నువ్వు మామూలుగా అయినా తినొచ్చు. కానీ నేను మామూలుగా పౌడర్ చేసేసుకొని వాటర్లో కలుపుకొని తీసుకుంటున్నాను 1 మంత్ నుంచి. సో నాకైతే ఏమంత ఇబ్బందిగా అంటే చేదుగా అలా ఏమి ఉండదు, తీసుకోవచ్చు నార్మల్గా. అయినా మనకు కొంచెం మేలు చేసేటి అంటే కొంచెం కఠినంగా అదే తీసుకోలేని టేస్ట్లెస్గానే ఉంటాయి. పర్వాలేదు, తీసుకోవచ్చండి. మనమేమి ఇదేమి అది పనిగా ఫుడ్ లాగా ఏం తినాం కదా, ఒక స్పూనే కాబట్టి వాటర్లో తీసుకొని అంటే తాగేసేయచ్చు. లేదా నమ్ముతాము మాకు అదే నమిలే అంత ఇది ఉంది అనుకుంటే నమిలేసేయచ్చు. మిక్సీ పట్టుకున్న దాన్ని నోట్లో వేసుకొని నమిలేసేయచ్చు. ఇంక ఇలా సోంపు కూడా వేపుకుందాం మనమైతే. ఇక్కడైతే సోంపు కూడా వేగిపోయింది. ఇంక దీన్ని కూడా పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇంకా సోంపు కూడా బాగా వేగింది. ఇవన్నీ బయటకు వెళ్తే కలర్ చేంజ్ అయిపోయి ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇక్కడ కనపడట్లేదు కానీ బయట ప్లేట్లో పెట్టి చల్లారడం కోసం బయట పెట్టున్నాను. అప్పుడు కలర్ బాగా చేంజ్ అయి ఉన్నాయి అనమాట. అంటే రోస్ట్ అయితే ఎలా కనిపిస్తాయి అలాగా. ఇంకా నల్ల జీలకర్ర అంటే కొంచెమే తీసుకోవాలండి, భలే చేదు ఉంటుంది ఇది. అందుకని 50 గ్రామ్స్ వరకే తీసుకున్నాం అనమాట. ఈ 50 గ్రామ్సే సరిపోతుంది అనమాట ఈ క్వాంటిటీ జీలకర్ర. ఇవన్నీ ఏమో 1/4 కిలో తీసుకోవాలి, మిగతా 3 రకాలు వాము, సోంపు, జీలకర్ర ఇవైతే 1/4 కిలో తీసుకున్నాము. ఇవి అయితే జస్ట్ ఒక 50 గ్రామ్స్ సరిపోతాయి అనమాట. దీన్ని నల్ల జీలకర్ర అంటారు. చూసేదానికేమో ఇవి ఉంటాయి కదా సబ్జా గింజలు, అలా ఉన్నాయి, కానీ సబ్జా గింజలు కాదు ఇవి, నల్ల జీలకర్ర. భలే చేదు ఉంటాయి. మామూలుగా సబ్జా గింజలు నీళ్ళల్లో కాకుండా ఒత్తిగా అయినా నోట్లో పెట్టుకుంటే ఏం టేస్ట్ ఉండవు, మామూలుగా ఉంటాయి కదా. కానీ ఈ ఒక్క గింజ నోట్లో పెట్టుకోండి, భలే చేదు ఉంటాయి అసలు. సో ఇవి అయితే సబ్జా కాదనమాట, నల్ల జీలకర్ర. ఇంక వీటిని కూడా వేపుకొని ఇంకా అన్నీ చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇవి కూడా బాగా వేగిపోయాయి. గ్యాస్ కట్టేసాను. అయితే ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పెట్టుకొని పౌడర్ చూపిస్తానండి. ఇలా అయితే మెత్తగా, ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా వేసాను. నేను వాటర్లో కలుపుకుంటాను కాబట్టి ఇంత మెత్తగా వేసుకున్నాను. ఎవరైనా నమిలే వాళ్ళు ఉంటే కొంచెం బరకగా వేసుకొని నమిలితే బాగుంటుంది అనమాట. ఇంత అంటే ఫస్ట్ 10 days ట్రై చేద్దామని చెప్పి అప్పుడు బరకగా వేసుకుని అప్పుడు నమిలాను. తర్వాత ఎందుకులే త్వరగా అయిపోద్ది, గ్లాస్లో వాటర్లో పోసుకొని తాగితే అని చెప్పి ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకొని వాటర్లో అయితే కలుపుకొని తాగుతాను అనమాట. ఇంకా ఇలా అయితే చేసుకోవాలి. మొత్తం కూడా ఇంకా ఉన్నాయి మిక్సీకి వేసుకునేటివి. ఇట్లా అన్నిటిని కూడా మిక్సీ వేసుకొని మొత్తం పౌడర్ కూడా ఎంత ఉందో చూపిస్తాను మీకు. ఇది ఒక 1 month పైనే సరిపోతుంది అనమాట. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే 1.5 months 2 months కూడా రావచ్చు మేబీ. ఒక్కొక్క స్పూనే కాబట్టి తీసుకునేది. చూద్దాము ఇప్పుడు మనం. ఇంకా నేను ఇప్పుడు ఎంత క్వాంటిటీలో ఎంత తీసుకోవాలో చూపిస్తాను. ఇవ్వండి, ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. దాన్ని కాస్త వేడి చేసుకున్నాము.
ఇది వాటర్ అయితే కాగాయండి. ఈ వాటర్లో మనం అయితే పౌడర్ వేసుకొని తాగుదాము. ఇప్పుడు ఈ వాటర్లో మనం చేసుకున్న పౌడర్ అయితే కలుపుదాము. ఇంకా నేను చేసుకున్న క్వాంటిటీకి ఇంత పౌడర్ అయితే అయిందండి. ఈ పౌడర్లో ఒక స్పూన్ మన వాటర్లో కలుపుకున్నాము. ఇప్పుడు ఇదండి ఒక స్పూన్ అంటే ఇట్లా ఒక స్పూన్ ఇలా, ఇంత స్పూన్ చాలు, అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియంగా ఒక స్పూన్ ఇలా తీసుకున్నాము. ఈ స్పూన్ని వాటర్లో అయితే కలుపుకున్నాము. ఇప్పుడు ఇంకా ఈ వాటర్లో కలుపుకొని జస్ట్ ఇంకా తాగేయడమేను. ఈ పౌడర్ అయితే నేను పిసిఓడి అండ్ వెయిట్ లాస్ ఈ రెండింటి కోసం అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా అయితే పరగడుపున ఎవ్రీ మార్నింగ్ పడగడుపున అయితే ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని గోరువెచ్చని నీళ్ళల్లో అండి కలిపి తాగుతానన్నమాట. ఇలా తాగడం నాకు అలవాటు అయిపోయింది. ఇలా తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ కూడా ఏముండదు. నేను మా వారు ఇద్దరం సేమ్ ఫుడ్డే తింటాం కదా ఇంట్లో, కానీ అతనేమో గ్యాస్ ట్రబుల్ అంటూ ఉంటాడు. నాకేం ఉండదన్నమాట. నేను ఇది తాగడం వల్ల ఏమో అనుకుంటున్నాను, మేబీ కాకపోవచ్చు, అయి ఉండొచ్చు ఏమో, నాకైతే గ్యాస్ ఏం అనిపించదు. అతనేమో గ్యాస్ అంటాడనమాట. ఇంకా ఈ రోజు నుంచి మా వారికి కూడా తాగమని చెప్పాను నేనైతేను. నాకు ఇంకా ఈ క్వాంటిటీలో అయితే పౌడర్ అయిందనమాట. ఇది మేబీ నాకు ఒక 2 months వరకు రావచ్చు. 2 months వరకు అయితే వచ్చుద్ది. ఇంకా 2 months వరకు అయితే నేను మళ్ళీ ప్రిపేర్ చేయను. నెక్స్ట్ ఇంక 2 months తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. ఈ మర్చిపోయాను ఇందాక చెప్పడము, ఈ పౌడర్ని మసాలా మజ్జిగ చేసుకుంటాం కదా మనం ఇంట్లో, ఆ దాంట్లో కూడా వేసుకోవచ్చు అండి. సేమ్ సూపర్గా ఉంటుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.